చిన్నమ్మా, ఏంటిది శిశిరా? ఓ, అర్థమైంది. నీ కోపానికి కారణం నాకు అర్థమైంది. కోర్టు నాకు అనుకూలంగా, నాకు ఫేవర్ గా రిజల్ట్ ఇచ్చిందనే కదా నీ కోపం. దీనికి నువ్వేం బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కోర్టు అక్కడ ఉన్నదాని ప్రకారమే తీర్పిచ్చింది. ఏది న్యాయమో అదే తేల్చి చెప్పింది. నీకు నా మీద ఇంకా కోపం పెరిగిపోతూ ఉండొచ్చు, కానీ ఇందులో నేను చేసిందేమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇప్పుడు నీకున్నది ఒక్కటే ఆప్షన్, పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోను అంటే ఇలాగే ఉండి నీ ఆస్తి కోసం నువ్వు ఫైట్ చేయడం తప్ప ఇంకేమీ ఉండదు. ఆలోచించు. నీకు పెళ్ళైతే నీ భర్త నీకు అడ్డం అవుతాడు, నీ స్వేచ్ఛని హరిస్తాడు, నీ లైఫ్ ని నాశనం చేస్తాడు అనే అపోహ ఉండుండొచ్చు. కానీ అది అందరికీ ఒకే రకంగా ఉండదు. నీకు అన్ని విధాలా నచ్చే వ్యక్తిని, నీకు కావలసిన లక్షణాలన్నీ ఉన్న వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకో. భర్త అంటే బాధించేవాడే కాదు, భర్త అంటే భరించేవాడు. నీకిష్టం లేకపోయినా, నీకు కష్టమే అనిపించినా నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ పెళ్లి చేసుకోవడం. కోర్టు విల్లు ప్రకారం ఒక తీర్పిచ్చిందంటే అర్థం చేసుకో, ఇది నేను కావాలని చెప్తున్నది కాదు. టెక్నికల్ గా నువ్వు చేయాల్సిన పని అదే అని. నౌ ఇట్స్ లీగల్. నువ్వు కోర్టు దాకా వెళ్ళావు కాబట్టి ఇంకా లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలి. పెళ్లి చేసుకోకపోతే నీ ఆస్తి అనుభవించే హక్కు కూడా నీకుండదు. ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్న సౌకర్యాలు, ఖర్చు పెడుతున్న డబ్బు నీ ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తుంది కాదు, నా డబ్బు. హోప్ యు అండర్స్టాండ్. ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇట్స్ హై టైం. పెళ్లి గురించి ఒక విజ్ఞతతో నిర్ణయం తీసుకో.